గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ విమానాలు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు పోటీలు పడుతూ తిరుగుతున్నాయి. గతంలో 1-2 మాత్రమే ఉండగా ప్రస్తుతం 8 భారీ విమానాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానాల సంఖ్య పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో అనేక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో గన్నవరం విమానాశ్రయం కూడా ఒకటి. గత 5 ఏళ్లుగా అభివృద్ధిని పట్టించుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. విజయవాడ విమానాశ్రయం డెవలప్మెంట్ కి సంబంధించి భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మరో 1075 మీటర్ల మేర రన్వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2018 మధ్యకాలంలో నూతన రన్వే పనులు శరవేగంగా జరిగాయి. ఫలితంగా మొత్తంగా 3360 మీటర్ల రన్వే ఏర్పడింది. అంటే 11,023.62 చదరపు గజాల మేర విస్తరణ జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే కలిగిన విమానాశ్రయంగా విజయవాడ నిలిచింది. ఈ క్రమంలో బోయింగ్ 747, బోయింగ్ 777, బోయింగ్ 787 విమానాలు కూడా ల్యాండ్ కావటానికి వీలు కలిగింది. విమానాశ్రయంలో ఒకేసారి 15 విమానాలను పార్కింగ్ చేసేలా పార్కింగ్ బేలను సిద్ధం చేశారు. ప్రస్తుతం శాశ్వత అవసరాల ప్రాతిపదికన దేశీయ, అంతర్జాతీయ నూతన టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ టెర్మినల్ కు అనుసంధానంగా ఆఫ్రాన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ ఆఫ్రాన్ లో ఒకేసారి 6 భారీ విమానాలను నిలిపే అవకాశముంది. దీనిని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. భారీ విమానాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఈ నూతన ఆఫ్రాన్ ను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో భారీ విమానాలు ల్యాండింగ్ కావటానికి వీలుగా రన్వే పటిష్టతతో పాటు విస్తరణ పనులు కూడా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. 2017లో అప్పటికి ఉన్న 1685 మీటర్ల రన్వేను భారీ విమానాలు దిగేందుకు వీలుగా అభివృద్ధి పరచడంతో పాటు అదనంగా 600 మీటర్ల మేర రన్వేను విస్తరించారు. ఫలితంగా మొత్తం 2285 మీటర్ల పొడవున రన్వే విస్తరించింది. విజయవాడ విమానాశ్రయం రన్వే విస్తరణ వల్ల ఎయిర్ బస్ 321 లాంటి పెద్ద విమానాలు ల్యాండింగ్ అయ్యే స్థాయికి విమానాశ్రయం చేరుకుంది. భూసేకరణ జరపడం ద్వారా విజయవాడ విమానాశ్రయం నుంచి రోజు 8 భారీ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 5 ఎయిర్ బస్, 3 బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఎయిర్ బస్లలో A321, A330, A380 రకాలు ఉంటాయి. ఇవన్నీ విమానాశ్రయంలో ల్యాండ్ కావటానికి అవకాశముంది. ఎయిర్ బస్ A321 లో 150 నుంచి 180 మంది ప్రయాణించవచ్చు. A330లో 250 నుంచి 300 వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ బస్ A380లో 500 నుంచి 850 మంది ప్రయాణించవచ్చు. వీటిలో ఎయిర్ బస్ A321 విమానాలు ప్రస్తుతం మన దగ్గర రాకపోకలు సాగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీకి 3 విమానాలు నడుపుతోంది. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో ముంబైకి 2 నడుస్తున్నాయి. ఎయిర్ బస్సులతో పోల్చుకుంటే పరిమాణం రీత్యా బోయింగ్ విమానాలు పెద్దగా ఉంటాయి. ఈ విమానాల్లో B737, B777, B787 విమానాలు ఉంటాయి. బోయింగ్ 737లో 130 నుంచి 220 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్ 777లో 300 నుంచి 400 మంది ప్రయాణించవచ్చు. బోయింగ్ 787లో 240 నుంచి 330 మంది ప్రయాణించవచ్చు. ఈ బోయింగ్ శ్రేణి విమానాలన్నీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా రన్వేను సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సర్వీసులు గణనీయంగా పెరిగాయి. దీంతో భారీ విమానాల సంఖ్య కూడా పెరిగింది. 750 ఎకరాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వటంతో అదనంగా రన్వేను విస్తరించడానికి అవకాశం ఏర్పడింది.